ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి గ్రుడ్డివాడు చూపి పొందిన ఉపమానాన్ని ఈరోజు మనం చూద్దాము. లూకా 18:35-43. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వాడితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువును పిలవగా, యేసుక్రీస్తు ప్రభు తనకు చూపించిన విధానాన్ని బట్టి దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమెన్.